లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఎల్విబి బ్యాంక్ అనేది క్రైసిస్లోకి వెళ్ళటం జరిగింది. అసలు లక్ష్మీ విలాస్ బ్యాంక్ యొక్క సంక్షోభం గురించి మనం అర్థం చేసుకుంటే గత 3 సంవత్సరాల నుంచి దాదాపుగా ప్రతి సంవత్సరం 300 కోట్లకు తగ్గకుండా నష్టాన్ని చూపిస్తూ వస్తున్న నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎక్కువగా ఉన్న బ్యాంక్ ఏదన్నా ఉంది అంటే అదే చెన్నై బేస్డ్ లక్ష్మీ విలాస్ బ్యాంక్. ఈ ఎల్విబి బ్యాంక్ అనేది దాదాపుగా 94 ఇయర్స్ క్రితం 1920 ఆ సిచ్యువేషన్ 1927 ఆ టైంలోనే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాదాపుగా 94-95 సంవత్సరాల అనుభవం ఉన్న ఈ బ్యాంకు రీసెంట్గా దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. సో ఈ లక్ష్మీ విలాస్ బ్యాంక్ దివాలా తీయటానికి గల ముఖ్యమైన కారణం ఏంటి? సో ఇలా మరి దీంట్లో డిపాజిట్ చేసుకున్న డిపాజిట్దారుల పరిస్థితి ఏమవుతుంది? ఫ్యూచర్లో మనం బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేయాలన్నా కానీ, బ్యాంకుల్లో సేవింగ్ అకౌంట్లో ఫిక్స్డ్ డిపాజిట్లో డిపాజిట్ చేసుకోవాలన్నా కానీ ఇండియన్ కస్టమర్స్కి ఎంతవరకు సేఫ్ అనేది ప్రశ్నార్థకంగా మారే సిచ్యువేషన్ మనకి ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ లక్ష్మీ విలాస్ బ్యాంక్ గత 3 సంవత్సరాల నుంచి 300 కోట్లు తగ్గకుండా నష్టాల్లో వెళ్తూ ఉందన్నమాట. అసలు దాదాపుగా ఈ ప్రజెంట్ స్టేటస్ చూసుకుంటే దీని దగ్గర 21,000 కోట్లకు సంబంధించిన డిపాజిట్స్ ఉంటే దాంట్లో 16,000 కోట్ల మనీని లోన్గా ఇచ్చి డిఫాల్ట్ అవుతుంది. అంటే తన దగ్గర ఉన్న 21,000 కోట్ల మనీ డిపాజిట్గా వస్తే దాంట్లో 16,000 కోట్లని లోన్ ఫామ్లో ఇవ్వటం జరిగిందనమాట. సింపుల్గా లక్ష్మీ విలాస్ బ్యాంక్ డిఫాల్ట్ అవడానికి గల ముఖ్యమైన కారణాలు చూస్తే మేనేజ్మెంట్ సరిగా గత 3-4 ఇయర్స్లో మేనేజ్మెంట్ సరైన చర్యలు తీసుకోకపోవటం, దాంతోపాటుగా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ దాదాపుగా 24% క్రాస్ అయిపోయింది. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేది నాన్ పర్ఫార్మింగ్ అసెట్ 1% కన్నా క్రాస్ అయితేనే చాలా హ్యూజ్ బర్డెన్ పడుతూ ఉంటుంది బ్యాంక్ మీద. నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటే ఏం లేదు, నిరర్ధక ఆస్తులు అంటారు. అంటే ఒక బ్యాంక్ దగ్గర లోన్ తీసుకున్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వితిన్ 90 డేస్ లోపల సో వాళ్ళకు కొన్ని టైం పీరియడ్స్ కూడా ఇచ్చిన తర్వాత వాళ్ళ క్రిటికల్ ఫేజ్ దాటిన తర్వాత ఒక 90 రోజులు గడువు ఇస్తారు. ఆ 90 రోజుల్లో కనీసం ప్రిన్సిపల్ కానీ ఇంట్రెస్ట్ రేట్ కానీ పే చేయలేకపోతే అలాంటి వాళ్ళని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా డిఫాల్టర్గా క్రియేట్ చేస్తుంది అనమాట బ్యాంకు. అలాంటి అంటే సింపుల్గా చెప్పాలంటే విజయ్ మాల్యా టైపు బ్యాంకుల దగ్గర మనీ తీసుకుంటున్నారు కానీ తిరిగి పే చేయలేని పరిస్థితుల్లో వెళ్ళిపోతున్నారు కొన్ని కంపెనీలు కానీ వ్యక్తులు కానీ. అలాంటి పరిస్థితుల్లో బ్యాంకుకి తిరిగి పే చేయలేనప్పుడు మరి బ్యాంకు డిపాజిట్స్ తీసుకుంది. ఈ డిపాజిట్స్కి 4-6% ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుంది సేవింగ్ అకౌంట్లో. సో ఇదేం చేస్తుంది, లోన్గా అమౌంట్ని ఇచ్చి ఆ లోన్గా అమౌంట్ని ఇచ్చిన తర్వాత అక్కడ 6-12% మధ్యలో ఇంట్రెస్ట్ రేట్ తీసుకొని ఆ మధ్యలో గ్యాప్ని బ్యాంక్ ప్రాఫిట్గా అనుభవిస్తుంది అనమాట. అసలు వాళ్ళు ఇచ్చిన లోన్ని తిరిగి పే చేయలేని పరిస్థితుల్లో డిపాజిట్లో చేసుకున్న వాళ్ళకు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో వస్తుంది. సో ఇలా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి బాగా పెరిగిపోయినాయి, దాదాపుగా 24% పెరిగిపోయినాయి. దాంతోపాటుగా కార్ రేషియో, క్యాపిటల్ అడిక్వేషీ రేషియో అంటారు, లేదా CARA అంటారనమాట. అంటే క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో అనేది. సో ఈ రేషియో కూడా CRA రేషియో కూడా క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అంటే బ్యాంక్ టోటల్ డిపాజిట్స్ బై రిస్క్ వెయిటెడ్ అసెట్స్ వేస్తే మనకి అంటే ఎంత రిస్క్ వెయిటెడ్ అసెట్స్ ఉన్నాయి సింపుల్గా చెప్పాలంటే, అంటే ఎంతమంది డిఫాల్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. రిస్క్ వెయిట్ ఎంత అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఆ రిస్క్ వెయిట్ కూడా గ్రేటర్ దెన్ 10% దాటిపోయింది. సో బ్యాంక్ అనేది అండర్ కంట్రోల్లో లేకుండా పోయిందనమాట, సింపుల్గా NPAs ఎక్కువగా అవటం వలన. సో అందుకని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ప్లాన్ చేసింది. 2019లోనే ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ప్లాన్ కింద లక్ష్మీ విలాస్ బ్యాంక్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఏం చేస్తుంది, సో ఇప్పుడు డిపాజిట్ చేసుకున్న వాళ్ళకి కొంత మారిటోరియం విధించిందనమాట. అంటే December 16 వరకు కూడా లక్ష్మీ విలాస్ బ్యాంక్లో ఎవరైతే డిపాజిట్ చేసుకున్నారో వాళ్ళు 25,000 వరకే విత్డ్రా చేసుకోగలుగుతారు. లేదా RBI పర్మిషన్తో ఏమైనా మ్యారేజెస్ ఉన్నా కానీ లేదా అదర్ ఈవెంట్స్ ఉన్నప్పుడు RBI పర్మిషన్తో ఎక్కువ అమౌంట్ని విత్డ్రా చేసుకోవడానికి అవకాశం కల్పించారు. కానీ నార్మల్ డిపాజిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు December 16 వరకు నెల రోజులు మారిటోరియం విధించారు. సో November 16న విధించారు. ఇది December 16 వరకు కూడా ఓన్లీ 25,000 వరకే విత్డ్రా చేసుకోవడానికి అవకాశం కల్పించారు. లక్ష్మీ విలాస్ బ్యాంక్లో డిపాజిట్ చేసుకున్న ₹1,00,00,000 డిపాజిట్ చేసుకున్నా నువ్వు 25,000 కన్నా ఎక్కువ తీయలేవు, ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్సెస్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకొని తప్ప. దాంతోపాటుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1 month మారిటోరియం విధించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్ష్మీ విలాస్ బ్యాంక్ని మేనేజ్మెంట్ మొత్తం తన కంట్రోల్లోకి తెచ్చుకుంది.
సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని కూడా మార్చేసింది. సింపుల్గా ఈ ఎన్పిఎస్లో నుంచి బయటికి రావడం కోసం సింగపూర్కి సంబంధించిన డిబిఎస్ బ్యాంకు దీన్ని మొత్తాన్ని టేక్ ఓవర్ చేస్తుంది. అమాల్గమేషన్ అంటారు దీన్ని. అంటే కంప్లీట్గా లక్ష్మీ విలాస్ బ్యాంక్ నేమ్ అనేది మనకు కనిపించదు. ఎల్విబి బ్యాంక్ మొత్తాన్ని డిబిఎస్, సింగపూర్కు సంబంధించిన డిబిఎస్ బ్యాంక్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అందుకని డిబిఎస్ బ్యాంక్ దాదాపుగా 25,000 కోట్లకు సంబంధించిన మనీని ఇండ్యూస్ చేసింది లక్ష్మీ విలాస్ బ్యాంక్లోకి ఫర్దర్గా డిపాజిటర్స్ సేఫ్ కోసం. ఎనీవే, సో లక్ష్మీ విలాస్ బ్యాంక్ని సింగపూర్ డిబిఎస్ బ్యాంక్తో అమాల్గమేషన్ చేస్తున్నారు, అంటే కంప్లీట్గా టేక్ ఓవర్ చేసేస్తుంది. సో డిబిఎస్ బ్యాంక్ అనేది లక్ష్మీ విలాస్ బ్యాంక్. లక్ష్మీ విలాస్ బ్యాంక్ అనే నేమ్ ఇంకా మనకి వినిపించకపోవచ్చు ఈ ఆర్బీఐ యాక్షన్ ప్లాన్స్ తర్వాత. అయితే ఆర్బీఐ అనేది ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ప్లాన్ అని కొన్ని చర్యలు తీసుకుంటుందన్నమాట. సో కార్పొరేట్ బ్యాంక్స్, కమర్షియల్ బ్యాంక్స్ మీద ఎక్కువగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని చూస్తే మనకి ప్రైవేట్ బ్యాంకుల మీద ఎక్కువ చర్యలు తీసుకుంటూ ఉంటుంది ప్రభుత్వ బ్యాంకుల కన్నా కూడా. ప్రభుత్వ బ్యాంకులు ఎప్పుడు కూడా ఇంత నష్టాలు లేవు. ఎన్పిఎస్ పెరుగుతున్నప్పటికీ కూడా వాటిని కంట్రోల్ చేసుకోవడానికి ఆ బ్యాంకులే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. సో ఇక్కడ ప్రైవేట్ కంపెనీలు కంపెనీస్ యాక్ట్ కింద, అంటే కంపెనీస్ కాబట్టి ఇవి ప్రైవేట్ అనేది ఎక్కువ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కువ అధికారం ఉంటుంది. కానీ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఎస్బీఐ లాంటి కంపెనీలు కావు, అవి పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ టైప్ అనమాట. సో అందుకని వాటి మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క కంట్రోల్ అనేది చాలా తక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి. సో ఇప్పుడు లక్ష్మీ విలాస్ బ్యాంక్ మేనేజ్మెంట్ మొత్తాన్ని కంట్రోల్ చేసుకుంది, అమాల్గమేషన్ చేసేసింది సింగపూర్ డిబిఎస్ బ్యాంక్తో. సింగపూర్ డిబిఎస్ బ్యాంక్ 25,000 కోట్లు లక్ష్మీ విలాస్ బ్యాంక్ డిపాజిటర్స్ సేఫ్ కోసం సో ఇండ్యూస్ చేసేసింది మనీని. దాని తర్వాత ప్రాంప్ట్ కరెక్షన్ యాక్షన్ ప్లాన్ ఎప్పుడు తీసుకుంటారు అంటే, ఒక బ్యాంకు దిగజారిపోతున్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కంట్రోల్లో తెచ్చుకుంటుంది అని మనం అబ్జర్వ్ చేస్తే, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అనేది అంటే నిరర్ధక ఆస్తులు, ఎవరైతే డిఫాల్టర్స్ 10% కన్నా ఎక్కువగా ఉన్నారో డిపాజిట్స్ కన్నా అప్పుడు చర్యలు తీసుకుంటుంది. సెకండ్, సో రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు చర్యలు తీసుకుంటుంది. తర్వాత ప్రాఫిట్స్, సో అంటే రెవెన్యూ జనరేషన్ అనేది 0.25% కన్నా తగ్గినప్పుడు బ్యాంకుకి సో చర్యలు తీసుకుంటుంది. కానీ అసలు రెవెన్యూ సర్ప్లస్ కాదు, ఇక్కడ 300 కోట్ల నష్టం వస్తుంది ప్రతి ఇయర్ దాదాపుగా. సో అలాంటప్పుడు లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఇంకా కంటిన్యూ అయితే మొత్తం కంప్లీట్గా డిఫాల్ట్ అయ్యే అవకాశం ఉంది, డిపాజిటర్స్కి రక్షణ లేకుండా పోతుందన్నమాట. అందుకని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్ష్మీ విలాస్ బ్యాంక్ మొత్తాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకోవడం జరిగింది. ఎనీవే, లక్ష్మీ విలాస్ బ్యాంక్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా బ్యాంకుల్లో కూడా బ్యాంక్ యొక్క కార్ రేషియో చూసుకోవాలి, బ్యాంక్ యొక్క నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ స్టేటస్ చూసుకోవాలి, సో రిస్క్ వెయిటెడ్ అసెట్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి, సో బ్యాంక్ నష్టాల్లో ఉందో లాభాల్లో ఉందో కూడా చూసుకొని ఈవెన్ మనం బ్యాంకులో డిపాజిట్ చేయడానికి ముందుకు వచ్చే పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎనీవే, కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్స్ నేషనలైజేషన్ యాక్ట్ ప్రకారం తన కంట్రోల్లోకి కంప్లీట్గా తెచ్చుకుంటుంది కాబట్టి డిపాజిటర్స్ కంగారు పడే పని లేదు. ఎన్ని బ్యాంకులు పైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మేజర్గా నేనున్నాను అని కన్ఫామ్గా హ్యాండ్ ఇస్తుంది. డిపాజిటర్స్కి ఎటువంటి నష్టం ఇబ్బందులు ఉండదు. కానీ లక్ష్మీ విలాస్ బ్యాంక్ యొక్క షేర్లు కొన్న వాళ్ళు మాత్రం మీరు ₹1,00,00,000 షేర్ కొన్నా కానీ మీకు వచ్చేది 0. సో లక్ష్మీ విలాస్ బ్యాంక్ మేజర్గా డిఫాల్ట్ అవడానికి గల ముఖ్యమైన కారణం మేనేజ్మెంట్ తప్పిదం, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ బాగా ఇంక్రీజ్ అవటం, డిఫాల్టర్స్ అంటే విజయ్ మాల్యా లాంటి వాళ్ళు ఎక్కువ మంది తగిలారు లక్ష్మీ విలాస్ బ్యాంక్కి. దాంతోపాటు మేజర్గా మేనేజ్మెంట్ ఫెయిల్యూర్స్ 2-3 ఇయర్స్ నుంచి కూడా మనకు కనపడుతున్నాయి. బాగా లాసుల్లోకి వెళ్ళిపోయింది, 300 కోట్లు దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా. ఎనీవే, సో రెవెన్యూ జనరేషన్ పోగా నష్టాల్లోనే ఎక్కువగా ఉంది. ఇది లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఫెయిల్యూర్ అవడానికి గల ముఖ్యమైన కారణాలు.